దేవుని స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన దేవుని యొక్క వాక్యము ధ్యానము చేసుకుందాము. మత్తయి సువార్త 14వ అధ్యాయము 27వ వచనము. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే భయపడకుడని వారితో చెప్పగా పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు ధోని దిగి యేసు నొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతనిని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినాలి. వాక్యము ఎంత ప్రధానమైనదంటే నీ హృదయ వేదన తొలగించేది దేవుని వాక్యం. నీ బాధలను నివారణ చేసేది దేవుని వాక్యం. నీకు ధైర్యమునిచ్చి శక్తినిచ్చేదే దేవుని వాక్యం. అందుకు బహుశ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనము వినాలి. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భాగములో యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి పేతురును అలాగునే నావలో ఉంచబడినటువంటి శిష్యులైనటువంటి వారికి దేవుడు చెప్పొచ్చున్న మాట, ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడి. 3 ప్రధానమైనటువంటి మాటలను మనము దేవుని వాక్యములో నుండి మనము ధ్యానము చేసుకుందాము. మొదటి మాట, ధైర్యమును తెచ్చుకొనుడి. రెండవ మాట, నేనే. మూడవ మాట, భయపడకుడి. వాక్యములో వ్రాయబడినటువంటి దేవుని మాటలు యేసు ప్రభువారి దగ్గర ఉంచబడిన జన సమూహాన్ని అంతటిని ఆయన పంపించి వేస్తాడు. దేవుని వాక్యాన్ని మీరు బాగా వినండి ప్రియులరా. యేసు ప్రభువారి దగ్గర అనేక రకాల గుంపులు ఉన్నాయి. ప్రభు ఎక్కడికి వెళితే అక్కడికి కూడా ఈ గుంపులు వెళుతూ ఉంటాయి. దేవుని స్తోత్రం. యేసు ప్రభు ఎక్కడికి వెళితే అక్కడకు
ఎన్ని రకాల గుంపులు ఆయనను వెంబడిస్తాయంటే 7 రకముల కలిగినటువంటి గుంపులు. మొదటి గుంపు ఏమిటి అనంటే ఆయన బోధన వినాలనే గుంపు. యేసు ప్రభువారు నోట నుండి వచ్చే ప్రతి మాట అది జీవపు ఓట కలిగినటువంటి మాట కనుక ఆ మాట యందు ఆసక్తిని కనబరచి వెళ్ళుచున్నటువంటి గుంపు. రెండవ గుంపు ఏమిటి అని మనం ఆలోచన చేసుకుంటే ఆయనను తప్పు పట్టాలి, మాటలోనైనను మాట నుండి వచ్చే ప్రతి అర్థమునైనను తప్పు పట్టి సిలువు వేయాలి అని ఆలోచన చేసే గుంపు. అది రెండవ రకపు గుంపు. ఇక మూడవ రకపు గుంపు ఏమిటంటే ప్రియులారా, స్వస్థతను పొందాలని వెంబడించే గుంపు. వస్త్రము ముట్టుకుననైనా ఆయన మాట సెలవిస్తే చాలైనా, ఆయన ముట్టితే చాలైనా, ఆయన చూస్తే చాలు స్వస్థతను పొందుతాము అని స్వస్థతను పొందగోరినటువంటి వారు గుంపు. మొదటి గుంపు బోధని వినే గుంపు. రెండవ గుంపు తప్పు పట్టాలని వెంబడించే గుంపు, శాస్త్రులు పరిసయ్యులు. మూడవ గుంపు స్వస్థతను పొందాలి అని వెంబడించే గుంపు. నాలుగవది ఈయనను వెంబడిస్తే రొట్టె ముక్కలకు కొదువు లేదని ఆహారము గురించి వెంబడించే గుంపు. ఒక గుంపు ఏంటి? రొట్టె ముక్కలకు కొదువ లేదు. అవసరమైతే అది రొట్టెలను 2 చిన్న చేపలను ఆశీర్వదించి అందరికీ పెట్టేవారు. రొట్టె ముక్కలకు కొదువు లేదనే గుంపు. అదేనో గుంపు? 4. ఐదవ గుంపు అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు చేస్తే కల్లారా చూడాలి అనుకునే గుంపు. అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు చేస్తే వాటిని కల్లారా చూడాలి అని వెంబడించే గుంపు. ఇది ఎన్నో గుంపు అంటే 5వ గుంపు. 6వ గుంపు దేవునికి స్తోత్రగానములు చేసే గుంపు. కూడా ఉన్నటువంటి ప్రజలలో కొంతమంది ఎప్పుడునూ వారి బోధను, దేవుడు బోధను విన్నా, అద్భుత కార్యాలు చూచినా, ఆశ్చర్య కార్యాలు చూసినా దేవునికి స్తోత్రగానములు చేసే గుంపు. 7వ గుంపు ఏమిటి అనంటే శిష్యుల గుంపు. ఎవని స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. 7వ గుంపు ఏంటి చెప్పండి? శిష్యులైనటువంటి వారి గుంపు. దేవుని వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను. ఎక్కడికి వెళితే అక్కడకు 7 గుంపులు వెళుతూ ఉండేవి. యేసు ప్రభువారు ఎక్కడికి వెళితే అక్కడకు 7 గుంపులు వెళుతూ ఉండే. సముద్రం ఒడ్డుకు వస్తే సముద్రం ఒడ్డుకు వచ్చేవి 7 గుంపులు.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లేఖనములో వ్రాయబడినటువంటి మాటలు అయితే 6 గుంపులను పంపించి వేశాడు ఆయన. దేవుని స్తోత్రం. ఎన్ని గుంపులండి? 6 గుంపులను పంపించి వేసి శిష్యులైనటువంటి వారిని ధోనిలో ప్రయాణము చేసి అద్దరికి రమ్మని చెప్పి ఏకాంతముగా ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడు ఆయన. దేవుని స్తోత్రం. లేఖనములో వ్రాయబడిన దేవుని మాటలు 6 గుంపుల వారిని పంపించి వేసి 7వ గుంపు అయినటువంటి శిష్యులైన వారిని, మీరు సముద్రములో నావలో ప్రయాణము చేసుకుంటూ వెళ్ళండి, నేను ఈ కొండ ఎక్కి ప్రార్థన చేసి మీ దగ్గరకు వస్తాను అను ప్రభు చెప్పారు. ఆ ప్రకారముగానే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శిష్యులైనటువంటి వారి గుంపు సముద్రములో ప్రయాణము చేసుకుంటూ వారు నావను సముద్ర మధ్యకు నడిపించారు. కొండ మీద ప్రభు ప్రార్థన చేసి ఆయన కొండ మీద నుండి దిగి వచ్చి నీటి మీద నడుచుకుంటూ వస్తున్నాడు ఆయన. స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములో వ్రాయబడిన మాటలు, పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన దేవుని సత్యము నీటి మీద నడుచుకుంటూ వస్తున్నారు. కొండ మీద ప్రార్థన అయిపోయింది, నీటి మీద నడుచుకుంటూ వస్తున్నారు. దేవుడు ఎలాంటి వారంటే ఆకాశములో నడవగలరు, మేఘముల మీద నడవగలరు, నీటి మీద నడవగలరు, అగ్నిలో నడవగలరు. అన్ని చోట్ల నడవగలిగిన వారే ఏమై ఉన్నారంటే దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. నీటి మీద సముద్రం మీద ఆయన నడుచుకుంటూ వస్తూ ఉన్నప్పుడు నావలో ఉన్నటువంటి శిష్యులైన వారు చూచారు. నావలో ఉన్న శిష్యులైన వారు చూచి, అది రాత్రి 4వ జాము గనుక సముద్రం మీద నడుచుచూ వచ్చెను. 25వ వచనములో వ్రాయబడిన మాట 24, 25. అప్పటికా దోణి దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జాము ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. దేవుని స్తోత్రం. వాక్యములో వ్రాయబడిన దేవుని మాట మీరు బాగా అర్థం చేసుకోండి ప్రియులారా. ప్రభు నీటి మీద నడుచుకుంటూ వస్తున్నారు. దూరము నుండి చూచారు శిష్యులైన వారు. దేవుడు అనుకోలేదు. ఆయన అనుకోక ఈ 4వ జాము తెల్లవారు జాము భూతమని తలంచి వారు కేకలు వేస్తారు. వాక్యాన్ని మీరు బాగా అర్థం చేసుకోండి. అప్పుడు కేకలు వేస్తున్నప్పుడు ప్రభు ఏమన్నారంటే 3 మాటలు చెప్పాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్యములో వ్రాయబడిన దేవుని మాటలు, ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడి,
దేవుని వాక్యములో వ్రాయబడినటువంటి దేవుని సత్యములు, ఈ భాగాన్ని మనము దేవుని వాక్యములో నుండి చాలా జాగ్రత్తగా దేవుని మాటలను మనం విందాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసము సరిగా లేనప్పుడు, ప్రార్థనా జీవితము సరిగా లేనప్పుడు, భక్తి సరిగా లేనప్పుడు వారు కలిగినటువంటి విశ్వాస బ్రతుకు ఎలాగుంటుందంటే ప్రభువుని గుర్తించలేనటువంటిదిగా ఉండును. దేవుని స్తోత్ర. వాక్యాన్ని మీరు బాగా అర్థం చేసుకోండి ప్రియులారా. వెంబడిస్తున్నారు, ఈ 12 మంది శిష్యులు వెంబడిస్తున్నారు. దేవుడు చేస్తున్నటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చూస్తున్నారు, అద్భుతాలు చూస్తున్నారు. కానీ వారిలోనికి ఏమి రాలేదంటే సంపూర్ణమైనటువంటి విశ్వాసము, సంపూర్ణమైనటువంటి భక్తి, సంపూర్ణమైనటువంటి ప్రార్థనా జీవితము అనేటువంటిది వారికి రాలేదు. కనుక అది భూతమో అది దేవుడో అనేటువంటి గ్రహింపు వారిలో లేకుండా పోయినది. దేవుని స్తోత్రం. అందుకే వారు ఏమన్నారంటే భూతమని తలంచి భయపడి కేకలు వేస్తారు. పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన దేవుని మాట, అందుకు ప్రభు చెప్పుచున్న మాట ధైర్యము తెచ్చుకొనుడి, నేనే. మూడవది భయపడకుడి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాట శిష్యులైన వారికి ఆయన తెలియజేస్తారు. దేవుని స్తోత్ర. హల్లెలూయా. అయినను పేతురులో ఏం కలగలేదండి? విశ్వాసము కలగలేదు. అయిననంటే ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకూడని చెప్పిన పేతురులో ఏమి కలగలేదండి? విశ్వాసము కలగలేదు. అందుకు పేతురు ఏమంటున్నాడంటే, నీవే అయితే నీ వలన నేను కూడా నీటి మీద నడుస్తాను అన్నాడు. అందుకు ప్రభు రమ్మని ఆజ్ఞ ఇయ్యగా నీటి మీద అడుగు వేసి 2-3 అడుగులు వేసాక ప్రభుని చూడు మానేసి గాలిని చూచి మునిగిపోయాడు. అందుకు ప్రభు చెయ్యనందించి, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహ పడితివి? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ భాగాన్ని బట్టి మనము నేర్చుకుంటున్నది ఏమిటంటే, ఎంత ప్రభుని వెంబడించినా, ఎంత ప్రభు సన్నిధిలో అడుగుపెట్టినా నీలో పరిపూర్ణ విశ్వాసమును, పరిపూర్ణ ప్రార్థనా జీవితమును, పరిపూర్ణమైనటువంటి భక్తి నీలో కలిగి ఉండకపోతే అది దేవుడో భూతమో నీకు అర్థము కాదు. లేఖనములో వ్రాయబడినటువంటి దేవుని మాటలు పరిపూర్ణత కావాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, స్వస్థపరచడానికి దేవుడు ఇక్కడ ఉన్నాడు, బాగు చేయడానికి దేవుడు ఇక్కడ ఉన్నాడు, సూచక క్రియలు చేయడానికి దేవుడు ఇక్కడ ఉన్నాడు. మీ జీవితంలో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములను చేయుటకు దేవుడు ఇక్కడ ఉన్నాడు. కానీ నీలో ఏమున్నది? వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. నీ రోగమును బట్టి కేకలు వేసే జీవితమా? నీకున్నటువంటి శ్రమను బట్టి
భయపడి కేకలు వేసే జీవితమా, సాక్షాత్తు దేవుడు ఎదుర్కొండగా కనబడిన ప్రభు అద్భుత కార్యములు చేసే స్థలములో నీవున్నా, నీలో భయము ఉన్నదంటే, నీలో భయము నివాసము చేసి ఆ భయము చేత నువ్వు కేకలు వేయుచున్నావంటే ఇంకా దేవునిని నీవు సరిగ్గా గుర్తించలేదు. దేవుని స్తోత్రం. దేవునిని ఇంకా నువ్వు ఏం చేయలేదంటే సంపూర్ణముగా గుర్తించలేదు. లేఖనములో వ్రాయబడినటువంటి సత్యములు శిష్యులు ప్రభుతోనే ఉన్నారు కానీ వారిలో ఈ మూడును సంపూర్ణము కాలేదు. సంపూర్ణత లేదు కనుక గుర్తించలేకపోయారు. ప్రభుని గుర్తించలేకపోయారు. ప్రభుని గుర్తించలేక వారు ఎర్రి కేకలు వేస్తారు. భయము చేత ఎర్రి కేకలు వేస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో జోమట బోలండి బోలిచి ఎన్నో జాములో నడిచి వస్తున్నాడు ఆయన. 4వ జాము. ఒక రాత్రికి ఎన్ని జాములు ఉంటాయి? మొదటి జాము ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? సాయంకాలం 6 గంటల నుండి 9 గంటల వరకు మొదటి జాము. రెండవ జాము ఎప్పటి నుంచి అండి? 9 నుంచి 12. మూడవ జాము ఎప్పటి నుంచి అండి? 12 నుంచి 3. 4వ జాము ఎప్పటి నుంచి అండి? తెల్లవారుజాము 3 గంటల నుంచి తెల్లవారుజాము 6 గంటల వరకు, ఉదయం 6 గంటల వరకు. ఎన్ని జాములు? 4 జాములు. ఎన్ని జాములమ్మా? ఈ 4 జాముల్లో ఏ జాములో ఎవరుంటారు చెప్పండి? 6 నుంచి 9 గంటల వరకు ఉండే మొదటి జాము ఏంటి? తినే జాము. అది 9 నుండి 12 గంటల వరకు ఏ జాము? అది నిద్రపోయే జాము. 12 నుండి తెల్లవారుజాము 3 గంటల వరకు ఏ జాము? దెయ్యాలు తిరిగే జాము. ఏ జామమ్మా? దెయ్యాలు తిరిగే జాము. ఆ దెయ్యాలు తిరిగే జాములోనే హాయిగా మెలకుగా ఉంటున్నారు ఈ జనాలు. ఈ మధ్య పడుకోవలసిన జాములో పడుకోకుండా దెయ్యాలు తిరుగుతాయి చూడండి. అర్ధరాత్రి 12 నుండి అమ్మా తెల్లవారుజాము 3 గంటల వరకు తిరుగుతాయి. ఆ టైంలోనే దొంగలు తిరిగే జాము. అది దెయ్యాలు తిరిగే జాము. ఎన్ని దెయ్యాలు చూశానో నేను. కారులో వెళ్తుంటే ఆపు చేసామా అయిందే, లేక రోడ్డుకి అడ్డంగా పడుకునేవి. ఎక్కించేయనివ్వండి, ఎక్కించేసేవాడు. ఏముంది? దెయ్యం కదా అది. తెల్లవారుజాము 3 గంటల నుంచి 6 గంటల వరకు దేవదూతలు తిరిగే జాము. 4వ జాము. స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యములో వ్రాయబడిన దేవుని మాటలు దేవుడు తిరిగే జాము, దేవదూతలు తిరిగే జాము. వాక్యాన్ని బట్టి మనము జాగ్రత్తగా చూస్తే లేఖనములో వ్రాయబడినటువంటి మాటలు ఏ జాములో ఏమి జరుగుతుందో మీరు ఎలాగుని ఎరగని వారిగా ఉన్నారో అలాగూ ఆ నావలో ఉన్న శిష్యులు కూడా ఎరగని వారై ఉన్నారు. అందుకే బైబిల్లో తెల్లవారుజాము 4వ జాము అని వ్రాస్తారు. అంటే ఏంటి అర్థం? దేవదూతలను దేవుడును తిరిగే జాము అది. ఆ తెల్లవారుజాము ఎవరైతే మంచం దిగి ప్రార్థన చేసుకుంటున్నారో ఆ ప్రార్థన చేసుకున్న వారిని గృహాలను
దేవుడు దర్శిస్తాడు, దేవదూతలు దర్శిస్తాయి. మనం అప్పుడు లేవం కదా. మనకు నిద్ర పట్టేది ఎప్పుడు చెప్పండి? అప్పుడే కదా. ఏ స్తోత్ర. 12-1 గంట వరకు సీరియల్ గొడవే కదా. ఆ సీరియల్, ఈ సీరియల్, అది చూసి ఇది చూసి అలా దొల్లి ఇలా దొల్లి ఇలా దొల్లి అలా దొల్లితే అప్పుడు నిద్ర పడుతుంది. సరిగ్గా దేవదూతలు వచ్చే సమయానికి, దేవుడు వచ్చే సమయానికి మంచము మీద ఉంటాం. మంచము దిగి ప్రార్థన చేసుకోం. వాక్యములో వ్రాయబడిన మాటలు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు యేసు ప్రభువారు ఏ జామున నీటి మీద నడుచు వస్తున్నారంటే 4వ జాము, రాత్రి 4వ జామున. 24వ వచనమా? 25. రాత్రి 4వ జాము అని ఉంది. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఇప్పుడు 4వ జాములో ఎవరు వస్తారని తెలియాలి శిష్యులకి. దేవుడు వస్తాడనియు, దేవదూతలు వస్తాయనియు, దేవదూతలు తిరిగే సమయమనియు, దేవుడు తిరిగే సమయమనియు గ్రహింపు లేనటువంటి వారు, నావలో ఉన్నటువంటి శిష్యులైనటువంటి వారు. ఎందుకనగా వారిలో పరిపూర్ణ విశ్వాసము కానీ, పరిపూర్ణ భక్తి కానీ, పరిపూర్ణమైనటువంటి ఆత్మీయ జీవితము కానీ వారిలో కనబడలేదు. 4వ జాములో దెయ్యాలు ఎక్కడొస్తాయి? అది దేవుడురా అనే మాట ఆ 12 మంది శిష్యులలో ఎవరి నోటను కూడా రాలేదు. అందుకే తెల్లవారుజాము వచ్చే దర్శనాలు ఖచ్చితం. తెల్లవారుజాము వచ్చే దర్శనాలు ఖచ్చితం. ఎందుకు ఖచ్చితం అంటే 4వ జాము దేవుని దూతలు, దేవుడు తిరిగే సమయం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తెల్లవారుజాము 4 గంటలకు లేచి ప్రార్థనలో ఉండే అలవాటు ఎంతమందికి ఉందండి? అబద్ధం అడగండి. గుళ్ళో నేను ఎత్తానని మీరు ఎత్తేస్తున్నారా? దేవుని స్తోత్రం. 7 గంటలు లేసేవాళ్ళు ఎంతమంది అండి? అబ్బా అయ్యవా ఓయ్. ఎన్ని గంటలకు వెళ్ళటం మనం? దెయ్యాలు తిరిగేటప్పుడు లేవాలా? అమ్మా, దేవుడు దేవదూతలు తిరిగేటప్పుడు లేవాలా? ఎప్పుడు లేవాలి? సంపూర్ణత కలిగిన వారు ఎవరు అంటే తెల్లవారుజామున ప్రార్థన చేసుకునే ప్రార్థన జీవితమును కలిగిన వారు, సంపూర్ణత కలిగిన వారు ఎవరంటే తెల్లవారుజామున ప్రార్థన చేసుకునే భక్తి కలిగిన వారు. అందుకే నేను అంటాను, బైబిల్ గ్రంథంలో కొన్ని వచనాలు వ్రాయబడింది. ఆ తెల్లవారుజాము చేసే ప్రార్థనా జీవితం ఎలాగుంటుందో దేవుని యొక్క వాక్యములో నుండి మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 88వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందామండి. యెహోవా, నేను నీతోనే మనవి చేయుచున్నాను. ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. ఆ ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. 90వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాము. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. ఉదయమున నీ కృపతో మమ్మలను తృప్తిపరచుము. అప్పుడు మేము మా దినములనియు ఉత్సహించి సంతోషించదము. దేవుని స్తోత్రం. వాక్యములో వ్రాయబడిన మాట, ఉదయమున ప్రార్థన ఎక్కడికి చేరుతుందట? దేవుని దగ్గరికి చేరును. ఉదయమునే వచ్చిన దేవదూతలు, వచ్చినటువంటి దేవుడే ఆ ఉదయ కాలములో ప్రియులారా మిమ్మలను ఆశీర్వదించి తృప్తిపరచును. దేవుని స్తోత్రం.
హల్లెలూయా. గనుక తెల్లవారుజాము 4వ జాము వచ్చేది ఎవరంటే దేవుడు. ప్రార్థన వినుటకు, ప్రార్థనలు ఆలకించుటకు, ప్రార్థనలకు ప్రతిఫలము అనుగ్రహించుటకు, మేలు చేత మీకు తృప్తి పరచుటకు ఉదయకాలము వచ్చును. ఆ తెల్లవారుజాము 4వ జాము వస్తుంటే భక్తి లేని వేళ్ళు, విశ్వాసము సంపూర్ణముగా లేని వేళ్ళు, ఏమండి ప్రార్థనా జీవితం సరిగ్గా లేని విశ్వాసులైనటువంటి లేక శిష్యులైన వారు భూతమని తలంచారు. భూతము వచ్చే జాము అది కాదు. 3వ జాములో భూతము వస్తుంది. 3వ జాములో దెయ్యాలు తిరుగుతాయి. కొంతమందికి ఆలోచన రావచ్చు, దెయ్యాలు ఉన్నాయా అంటే ఉన్నాయి, లేవు అనడానికి లేదు. దెయ్యాలు ఉన్నాయి. కొన్ని బహిరంగంగా కనబడతాయి, కొన్ని అంతర్గతంగా ఉంటాయి. నీ మనసును గలిబిలి చేసేది దెయ్యమే. నీ మనసును పాపం చేయమని ఒత్తిడి చేసేది దెయ్యమే. పాపకార్యములు చేయమని తలంపు ఇచ్చేది అపవాదే. దేవుని మందిరములో కూర్చోకుండా బయట తిరుగు అని బయట తిరుగునట్లు చేసేది అపవాదైన సాతానుడే. దేవుని వాక్యాన్ని మీరు బాగా అర్థం చేసుకోండి ప్రియులారా. భూతాలు ఉన్నాయి, దయ్యాలు ఉన్నాయి, 3వ జామును తిరుగుతాయి. అయితే 4వ జాములో దేవుడు తిరుగును. ఆ 4వ జాములో తిరుగుతున్న దేవునిని గుర్తించలేనటువంటి శిష్యులైనటువంటి వారు, ఏమి లేదు వారిలో, సంపూర్ణమైన విశ్వాసం లేదు. అందుకే యోహాను సువార్తలో వారి గురించి దేవుడు ప్రార్థన చేస్తాడు. ప్రభువైన దేవుడు, నేను ఎలాగూ సంపూర్ణునో అలాగును వీరును కూడా సంపూర్ణులు కావాలనని నేను ప్రార్థించుచున్నాను. చదవండి. వారి యందు నేనును నాయందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకొనున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యములో వ్రాయబడినటువంటి దేవుని మాటలు శిష్యులైనటువంటి వారికి యేసు ప్రభువారు ప్రార్థన చేస్తున్నారు. నేను ఎలాగూ సంపూర్ణమైన వాడునో సంపూర్ణతను కలిగి ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. 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 వాక్యములో వ్రాయబడిన మాట, ఎప్పుడు సంపూర్ణయ్యారో అప్పుడు దేవునిని వారు గ్రహించగలరు, దేవుని కార్యాలు గ్రహించగలరు, దేవుని పనులను గ్రహించగలరు. అసంపూర్ణతో ఉంచబడిన శిష్యులే సాక్షాత్తు దేవునిని భూతమని తలంచి ఎర్రి కేకలు వేస్తారు. వారిలో భయం వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మన గురించి మనం ఆలోచన చేసుకుందాము. దేవుని సన్నిధికి వస్తున్న మనము, దేవుని పాదాలు దగ్గరికి వస్తున్న మనము, సోమవారము స్వస్థతశాలలో ఏకీభవిస్తున్నటువంటి మనము సంపూర్ణ విశ్వాసము ఉందా? మీలో సంపూర్ణ విశ్వాసము ఉన్నదా? మీలో సంపూర్ణమైనటువంటి భక్తి ఉన్నదా? మీలో సంపూర్ణమైనటువంటి ప్రార్థన జీవితము ఉన్నదా? ఒకవేళ లేకపోతే ఎర్రి కేకలు వేస్తారు. స్వస్థపరిచే దేవుడు మీ ఎదురుకుంటుగా ఉన్నా, బాగు చేసే దేవుడు మీ ఎదురుకుంటుగా ఉన్నా,
స్వర్ణ దేవాలయము స్వస్థతశాల మీ ఎదురుగుండగా ఉన్న భయము చేత మీకున్నటువంటి రోగమును బట్టి అయినను, మీకున్న శ్రమను బట్టి అయినను, మీకున్నటువంటి శక్తిహీనతను బట్టి అయినను, మీకు కలిగిన అప్పు బాధను బట్టి అయినను, దేని బట్టి అయినను మీలో భయము కలిగి మీరు ఏం చేస్తారంటే ఎర్రి కేకలు. ఏమి లేకపోవడం వలన నీలో సంపూర్ణమైన విశ్వాసము లేకపోవటం వలన, దేవుని వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను, సంపూర్ణమైనటువంటి భక్తి లేకపోవటం వలన, సంపూర్ణమైనటువంటి ప్రార్థనా జీవితము లేకపోవటం వలన, దేవుడు ఉన్నా, దేవుని శక్తి ఉన్నా, బాగు చేయడానికి దేవుడు సిద్ధముగా ఉన్నా, నేనే భయపడుకో నేనే అని ప్రభు చెప్పినా నీలో సంపూర్ణత లేదు గనుక నీవు ఇంకా అవిశ్వాసముగానే మాట్లాడుతావు. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యములో వ్రాయబడిన మాట, దేవుడు ధైర్యము తెచ్చుకొనుడి. నేనే అనే మాటకు ఎంత అర్థం ఉందో, నేనే అంటే అర్థం ఏంటి? ఈ భూమి ఆకాశములను కలుగు చేసిన వాడును నేనే. ఏమండి, నిన్ను స్వస్థపరచు యెహోవాను, ఎదుర్కొండగా ఉంది చూడండి, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, నిన్ను బలపరచువాడును నేనే, నీకు జీవమిచ్చువాడును నేనే, నిన్ను లేవనెత్తివాడును నేనే. స్తోత్ర. ధైర్యము తెచ్చుకో, భయపడకు అని దేవుడు ఎన్ని పర్యాయములు చెప్పినా నీలో సంపూర్ణత లేకపోతే దేవుడిని కూడా నీవేమనుకుంటావంటే పిశాచే అనుకుంటావు. ఏమనుకుంటావు? దేవుని కూడా నువ్వేమనుకుంటావు? పిశాచే అనుకుంటావు. లేకపోతే దేవుని మీద సనుక్కుంటావు, దేవుడు నాకు ఏ కార్యం చేయడం లేదు అనుకుంటావు, ఏదేదో అనుకుంటావు, ఏమేమో అనుకుంటావు. ఒక ఎయిడ్స్ రోగి షాలకు వస్తున్నాడు. ఎయిడ్స్ రోగం అంటే చాలా ప్రమాదకరమైన జబ్బు, చాలా ప్రమాదకరమైన జబ్బు, మరణమే. ఈ మధ్య మందులు వచ్చాయి, కానీ మందులు వచ్చినా అంతంత మాత్రమే. ఎక్కువ శ్రమ లేడు, ఎక్కువ కష్టపడలేరు, శక్తి సత్తువ ఉండదు. సరే, దేవుని సన్నిధికి వస్తున్నాడు. ఒక 2-3 సంవత్సరాలు జరిగింది. అలా జరిగిన తర్వాత అతను నా దగ్గరకు వచ్చి ఒక మాట అన్నాడు, అయ్యగారు టెస్ట్ చేయించుకుందాం అనుకుంటున్నానండి, చేయించుకోమంటారా అన్నాడు. నేనేమన్నానంటే, టెస్ట్ను బట్టేనా నీ జబ్బు ఉంది లేదని గుర్తించేది? నీ విశ్వాసమును బట్టి ఏం గుర్తించలేవా అన్నాను. అంటే విశ్వాసమును బట్టి ఏం గుర్తించాలి చెప్పండి? ఇక నాకు దేవుడు ఈ వ్యాధి తీసేశాడని ఉండాలి. కానీ అతడు ఏమన్నాడు? టెస్ట్ చేయించుకుంటానన్నాడు. నేను ఆ మాటనే వెళ్ళిపోయాను. మరలా ఇంకో వారం టెస్ట్ చేయించుకోమంటారా అన్నాడు. నీకు టెస్టుల మీద ఎక్కువ ఆసక్తి ఉన్నట్టుగా ఉంది, వెళ్ళి చేయించుకో అన్నాను. ఏ స్తోత్ర. వెళ్ళి చేయించుకున్న తర్వాత ఆ టెస్ట్ ఇచ్చినటువంటి వాడు ఉందో లేదో చెప్పలేదట వాడికి. ఇది ఇంకా బాగుంది. ఏంటండి? టెస్టులు అయిపోయింది, టెస్ట్ ఇస్తూ అన్నాడట, ఏమండి పట్టుకెళ్ళి టెస్ట్ అన్నాడట. ఏమండి ఉందా లేదా అని అడిగాడట. ఉందా లేదో పట్టుకెళ్ళు, పర్లేదు ఇల్లు అన్నాడట. ఇంకా చూడండి, స్టార్ట్ అయిపోయింది. ఏడేటి ఉందా లేదా అనే విషయం చెప్పలేదు.
అక్కడేమో అయ్యగారు ఏమన్నారు, నీకంత విశ్వాసం లేదా అన్నారు. ఇలా గాల్లో ఊగుతున్నాడు. మరుసటి రోజున వచ్చాడు స్వస్థాలకి. ముఖమంతా మాడిపోయింది. బ్రైట్గా వెలుగుతూ ఉన్నటువంటి ముఖం ఏమైపోయింది, మాడిపోయింది. ముఖం అలా ఉంది ఏంటన్నాను. ఆడు ఉందో లేదో చెప్పలేదండి అయ్యగారు అన్నాడు. దేవ స్తోత్ర, నీకు ఉందని చెప్పాలా లేదని చెప్పాలా అన్నాను. నీకు ఏం చెప్పంటే అదే చెప్తాను అన్నాను. అంటే లేదని చెప్పడమే మంచిది కదండి అన్నాడు. అంటే 2 సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వస్తున్నాడు, కానీ అతనిలో ఏం చేరుకోలేదండి, సంపూర్ణమైన విశ్వాసం కలగలేదు. దేవునిని సంపూర్ణముగా అతడు గుర్తించలేకపోయాడు. దేవునిలో ఉన్నటువంటి శక్తిని సంపూర్ణముగా గుర్తించలేకపోయాడు. ఎన్ని సాక్ష్యాలు వినుంటాడు, ఎన్ని ప్రార్థనలో ఏకీభవించాడు, సంపూర్ణత కనబడలేదు. అందుకే అనుమానము. పేతురు గారికి ఎలాగ అనుమానం ఉందో చెప్పండి, అతనికి అలాగే అనుమానం. దేవుని స్తోత్ర. అందుకే నేను దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికీ నేను మనసారా చెప్పేది ఏమిటంటే, ఇక్కడ దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్ర. నేనే అనువాడు ఇక్కడ ఉన్నాడు. అనువాడును ఉన్నవాడునైన దేవుడే ఇక్కడ ఉన్నాడు. భయపడకండి, ధైర్యము తెచ్చుకోండి అని చెప్తున్నాడు. కానీ నీలో ఏముండాలంటే సంపూర్ణమైనటువంటి విశ్వాసమును, సంపూర్ణమైనటువంటి భక్తి, సంపూర్ణమైనటువంటి ఆ ప్రార్థన జీవితాన్ని నువ్వు కలిగినప్పుడు నీ జీవితంలో అద్భుతము చూస్తావు. దేవుని స్తోత్ర. అందుకే పౌలు గారు ఎఫెసీ సంఘానికి వ్రాస్తూ కూడా, కొలస్సీ సంఘానికి రాస్తూ కూడా, ప్రియులారా దశలోనికి సంఘానికి వ్రాస్తూ కూడా ఆయన ఏమంటున్నారంటే, మన ప్రభు పరిపూర్ణమై ఉన్నాడు, మీరును కూడా ఏమై ఉండుడి, పరిపూర్ణులై ఉండుడి. మన ప్రభు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును కూడా ఏమై ఉండుడి, పరిశుద్ధులై ఉండుడి. దేవుని స్తోత్ర. హల్లెలూయా. కొంతమందికి 7 వారాలు ప్రభు సన్నిధికి వస్తారు, కానీ ప్రభుని సరిగ్గా గుర్తించలేని వారు ఉన్నారు. కారణం ఏమిటంటే వారిలో ఉన్న అల్ప విశ్వాసము, వారిలో ఉన్న అవిశ్వాసము, వారిలో ఉన్న అపనమ్మిక, వారిలో ఉన్నటువంటి భక్తిహీనత, ప్రార్థనా జీవితం లేకపోవటం వలన గుర్తించలేకపోతున్నారు. స్తోత్ర. సముద్రం మీద ఉన్న దేవుణ్ణి ఏం చేయలేకపోయారు వాళ్ళు? చెప్పండి గట్టిగా. కోడానే తిరిగారండి, కోడానే నడిచారండి, కోడానే ఉన్నారండి. కోడ ఆయనతో పాటు ఏం చేశారండి? భోజనం చేశారండి, అన్నీ చేశారండి. 4వ జాములో వచ్చేది దెయ్యాలు రావురా, దేవుడే వస్తాడని ఇంకిత జ్ఞానం కూడా లేకుండా వారు ఏమన్నారని చెప్పండి? ప్రభువుని పట్టుకుని మాట్లాడరే శ్యామ్ గారు, దెయ్యం భూతం, దెయ్యం భూతం అన్నారు. స్తోత్రం. బైబిల్ చేతిలో ఉంటుంది. ప్రార్థనకు వస్తారు, ప్రార్థనలో ఏకీభవిస్తారు. దేవుడు కనబడితే గుర్తించలేని వారు ఉన్నారు. దేవుడు మాట్లాడితే ఆ మాటలను గుర్తించలేని వారు ఉన్నారు. దైవ సేవకుడు ద్వారా దేవుడు మాట్లాడుతుంటే అయ్యో బహిరంగముగా సేవకుడు ఉన్నాడు, కానీ అంతర్గతముగా దేవుడు మాట్లాడుతున్నాడు అని గుర్తించలేని వారు ఉన్నారు. దేవుని గుర్తించడం లేదు. చెప్పండి. దేవుని రూపాన్ని గుర్తించడం లేదు. దైవ సేవకుడు నోట నుండి వచ్చే ఆ దేవుని మాటను కూడా గుర్తించని వారు ఉన్నారు. వారు బ్రతుకుల్లో కేకలే, వారి బ్రతుకులో ఎంతసేపు భయమే, వారు బ్రతుకులో ఎంతసేపు భయమే, కేకలే.
బైబిల్ చేతిలో ఉండవచ్చు, దేవుని మందిరములో ఉండవచ్చు, దేవుని సన్నిధిలో కూర్చొని ఉండవచ్చు. ఆయన స్వరాన్ని నువ్వు గుర్తించలేకపోతే, ఆయన స్వరాన్ని నువ్వు గుర్తించలేకపోతే, ఆయన హెచ్చరికను నువ్వు గుర్తించలేకపోతే, ఆయన మాటను గుర్తించలేకపోతే, ఆయన రూపాన్ని నువ్వు గుర్తించలేకపోతే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కేకలే కేకలే, స్వరాన్ని గుర్తించలేకపోయారు. ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడి అని చెప్పిన ఆ స్వరాన్ని కూడా వారు ఏం చేయలేకపోయారంటే గుర్తించలేకపోయారు. ఈరోజు అలాంటి వాళ్ళే ఎక్కువ మంది దేవుని సన్నిధిలో నివాసం చేస్తున్నారు. అందుకే వాళ్ళ బతుకులు కేకలే, వారు బతుకులు భయముతో నిండిన బ్రతుకులే. అందుకే వారు బ్రతుకులు ఆందోళనతో, వేదనతో నింపబడిన బ్రతుకులే. అందుకే నేను అంటాను, ప్రభుని గుర్తించాలి, ప్రభు నోట నుండి వచ్చే మాటను గుర్తించాలి. స్తోత్రం. హల్లెలూయా. నీకు అవసరమైన మాట మాట్లాడతాడు దేవుడు, నువ్వు గుర్తించాలి. నీకు హెచ్చరిక చేస్తాడు దేవుడు, గుర్తించాలి. నిన్ను అలాగూ చేయవద్దు, ఇలా చేయంటాడు, గుర్తించాలి. ఆయన రూపమును గుర్తించాలి, ఆయన మాటలను గుర్తించాలి. సంపూర్ణమైనటువంటి విశ్వాస జీవితమును, సంపూర్ణమైనటువంటి ప్రార్థనా జీవితమును, సంపూర్ణమైనటువంటి భక్తిని కలిగి జీవించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడే దేవుడు మీకు అద్భుత ఆశ్చర్యమైన కార్యములను ప్రభు చేయును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 12 సంవత్సరాల నుంచి బాధపడుతుంది ఆ స్త్రీ అండి. రక్తస్రావంతో బాధపడుతుందండి స్త్రీ. వ్యాధి ఆమెను ఏం చేసిందంటే పేదవాడిని చేసేసింది. అంటే ఏంటి అర్థం? ఉన్నదంతా అమ్మేసుకుంది, మరింత సంకటపడింది, ఇబ్బంది పడింది. తినడానికి, కట్టుకోవడానికి లేదు. లోకాను ఉన్నాడు చూసారా, లోకాసువార్త, లోకా రాసిన ఆయన, అతడు వైద్యుడు. ఆయనే చేశాడు ఈమెకి ట్రీట్మెంట్. ఎవరికమ్మా? రక్తస్రావం కలిగిన స్త్రీకి. ఉన్నదంతా అవగొట్టేసుకుంది. యేసు ప్రభు ఒక చెంగు నిలబట్టుకుందట. ఆయనలో ఉండే ప్రభావం ఈమెలోకి వచ్చేసింది. ప్రభావం రావడం అంటే మాటల, విశ్వాసము సంపూర్ణముగా ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. భక్తి సంపూర్ణముగా ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థనా జీవితము సంపూర్ణముగా ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఈయనే దేవుడని గుర్తించింది. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ అంగీలు వేసుకున్నారు అక్కడ. అందులో శిష్యుడు ఎవరో, అందులో చెప్పండి దేవుడు ఎవరో, అందులో ఎవరో ఏంటో అని గుర్తించడం కష్టమే. కానీ ఆమె కళ్ళెదురుగుండగా దేవుడు ఎవరో ఆమె గుర్తించగలిగింది. నావలో ఉన్న శిష్యులైనను గుర్తించలేకపోయారేమో కానీ 12 సంవత్సరాలు కలిగిన ఈ రక్తపు స్త్రీయే ప్రభుని గుర్తించింది. కరెక్ట్, ఈయనే యేసు. చెంగు పట్టుకుంది, ఇంకో చెంగు కట్టుకుని, ఇంకో చెంగు కట్టుకుని, ఇంకో చెంగు కట్టుకుని, ఇంకో చెంగు కట్టుకుని, ఇంకో హాస్పిటల్కి వెళ్ళి, ఇంకొక హాస్పిటల్కి వెళ్ళి, ఇంకొక హాస్పిటల్కి వెళ్ళి, ఇంకొక హాస్పిటల్కి వెళ్ళి, అప్పుడు ఇక్కడ రావడం కాదు. ఏ స్తోత్ర. అలా అందరు చెంగులు నట్టుకుని ఆఖరి యేసు ప్రభు చెంగు కట్టుకుందా? ఫస్టే పట్టేసుకుందా? ఏ స్తోత్ర. హల్లెలూయా. హల్లెలూయా. ఈయనే యేసు, ఈయనే రక్షకుడు, ఈయనే పరమ తండ్రి. నో డౌట్. అది నమ్మకం అంటే, అది పరిపూర్ణం అంటే, అది పరిపూర్ణ విశ్వాసం అంటే. ఇలా పట్టుకుంది, పట్టుకోగానే ఆయనలో ఉండిన ప్రభావం. ఎంత ప్రభావం అది! లెక్క పెట్టలేని, చెప్పండి గట్టిగా,
లెక్క పెట్టలేని, కొలత వేయలేని దేవుని ప్రభ ఆమెలోకి వచ్చేసింది. వెంటనే రక్తధార కట్టేసింది. స్తోత్రం. హల్లెలూయా. 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 గుర్తించింది, ప్రభుని గుర్తించింది, ఈయనే దేవుడని గుర్తించింది, ఈయన రైట్ పర్సన్. మా బతుకులు బాగు చేసి రైట్ పర్సన్ ఈయనే, మా జీవితాలు నిలబెట్టే రైట్ పర్సన్ ఈయనే, నన్ను బాగు చేసే రైట్ పర్సన్ ఈయనే, నన్ను లేవనెత్తే రైట్ పర్సన్ ఈయనే అని పట్టుకుంది. దేవుని ప్రభావం వెళ్ళిపోయింది, స్వస్థతను పొందింది. ఈమెను బట్టి ఆ వైద్యుడు ఎవరు? లోక. ఆయన వైద్యం వదిలేసి ఎవరిని వెంబడించుడు మొదలెట్టాడు? నేను ఇన్ని సంవత్సరాల నుంచి వైద్యం చేసిన బాగుపడనటువంటి ఈ స్త్రీ ఆయన వస్త్రపు చెంగు ముట్టుకోగానే బాగుపడిపోయింది. అంటే ఈయన పరమ వైద్యుడు, పరమ తండ్రి, పరమ దేవుడు అని గుర్తించి ఆ డాక్టరు తన వైద్యాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించాడు. స్తోత్రం. హల్లెలూయా. 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 వాక్యములో వ్రాయబడిన దేవుని మాటలు అందుకే నేను మీకు తెలియజేస్తున్నాను. గుర్తించాలి, సంపూర్ణముగా గుర్తించాలి. 4వ జాము వచ్చే దేవుడు, 3వ జాము వచ్చేది దెయ్యాలు, 3వ జాము వచ్చేది భూతాలు, 4వ జాము వచ్చేది దేవుడు. అలాంటి దేవుని శిష్యులైన వారు గుర్తించలేకపోయారు. భూతమని కేకలు వేస్తారు. ఇంకా నేనే భయపడకండి, ధైర్యం తెచ్చుకోండి అన్నా సరే ఆ స్వరాన్ని గుర్తించలేకపోయారు, మునిగిపోయారు. ఈ 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న రక్తస్రావం కలిగిన స్త్రీ ప్రభుని గుర్తించింది. స్తోత్రం. నన్ను ముట్టింది ఎవరు అన్నారు ప్రభు. ఆ మాటను గుర్తించింది. గుర్తించింది కనుక ఏమంటుంది? నేనే ప్రభువా. స్తోత్రం. నీలో ఉన్న రోగము నివారణ అయింది, వెళ్ళిపో అన్నాడు ఆయన. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు సాలకు వస్తున్నావు, ఎంతవరకు ప్రభుని గుర్తించగలిగావు? ఎంతవరకు దేవుని మాటలను గుర్తించగలిగావు? అప్పుడు అక్కడక్కడ మాకు రిఫరెన్స్ వస్తుంది. రిఫరెన్స్ అంటే కొంతమంది ఫోన్ చేసి మాట్లాడతారు. అమ్మగారు ఈవేళ వాక్యం చెప్పారండి, నా గురించే మాట్లాడారండి దేవుడు అని చెప్తారు. అంటే ఆమె ఏం చేసింది? దేవుని మాటలను గుర్తించింది. స్తోత్రం. కొంతమంది ఫోన్ చేసి నాతో అంటారు. ఒక ఆయన నాతో అన్నాడు, చాలామంది అన్నారు, అందులో ఒక ఆయన తాగుబోతున్నాడు. అయ్యా, మీలో నుండి దేవుడు నాతో సూటిగా మాట్లాడాడు, త్రాగుడు మానేశాను. దేవుడు మాట్లాడాడని గుర్తించాడు. స్తోత్ర. దేవుడు మాట్లాడని గుర్తించాడు, దేవుడు ఉన్నాడని గుర్తించాడు. తన పాప జీవితం పోయి పరిశుద్ధ జీవితం వచ్చింది. స్తోత్ర. ఈరోజు ఎంతమంది గుర్తిస్తున్నారు? ఈరోజు ఎంతమంది గుర్తిస్తున్నారు? ప్రభు ఇక్కడ ఉన్నాడని ఎంతమంది గుర్తిస్తున్నారు? ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అని ఎంతమంది గుర్తిస్తున్నారు? నీలో సంపూర్ణ భక్తి కలిగి ఉండాలి, సంపూర్ణ విశ్వాసము కలిగి ఉండాలి, సంపూర్ణ ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. సంపూర్ణత అంటే ఏ నోటితో ప్రార్థన చేస్తున్నావో ఆ నోటితో బూతులు ఆడకూడదు, ఏ నోటితో ప్రార్థన చేస్తున్నావో ఆ నోటితో అబద్ధాలు ఆడకూడదు. నీ నోరు పవిత్రమైనదే, దేవుని సన్నిధిలో పవిత్రముగా ప్రార్థన చేయవలెను. నీ భక్తి సంపూర్ణమైన భక్తి కలిగి ఉండవలెను. సగం భక్తి దేవునికి, సగం భక్తి లోకానికి. అలాంటి భక్తి కలిగి ఉండకూడదు. సంపూర్ణమైన భక్తి కలిగి ఉండాలి, సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి. సంపూర్ణమైన విశ్వాసము దేవుని మీదే ఉంచుకోవాలి. సగ విశ్వాసము లోక సంబంధమైన ఆచారాల మీద, లోక సంబంధమైన పనుల మీద ఉండకూడదు. సంపూర్ణంగా దేవుని మీదే ఉండాలి. అప్పుడు దేవుడు గుర్తిస్తాడు. నువ్వు దేవుని గుర్తిస్తే ఆయన నిన్ను గుర్తిస్తాడు.
రక్తస్రావం కలిగిన స్త్రీ ఆమె ముందు గుర్తించిందా, దేవుడు ముందు గుర్తించాడా? ఆమె గుర్తించింది కనుక దేవుడు కూడా ఆమెను గుర్తించాడు. ఏ స్తోత్ర, హల్లెలూయా, 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 హల్లెలూయా. వస్తున్నాం, పోతున్నాం, స్తంభానికి జారపడుతున్నాం, కాలు చాపుకుంటున్నాం, నిద్ర అవుతున్నాం, తైలం పోసేస్తున్నాడు ఆయన, పోతున్నాం, లెక్కెట్టుకుంటున్నాం, వారం, 2వ వారం, 3వ వారం. నో, సంపూర్ణత కావాలి, సంపూర్ణమైన విశ్వాసము, సంపూర్ణమైన భక్తి, సంపూర్ణమైన ప్రార్థన కలిగి అది నువ్వు సంపాదించుకుని నువ్వు గుర్తించాలి ప్రభుని, ప్రభు మాటను గుర్తించాలి, సరి చేసుకోవాలి. గుర్తించిన వాడు ఏం చేస్తాడు చెప్పండి? సరి చేసుకోవలసినవి ఏమైతే ఉన్నవో వాటిని సరి చేసుకుంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పిన మాటను గుర్తించిన వాడు బ్రతుకును బాగు చేసుకుంటాడు. గనుక గుర్తించే వారిలో ఉండి సంపూర్ణతను కలిగి ఉన్నప్పుడు నేనే అనే మాటకు అర్థం నేను స్వస్థపరచువాడును, నేనే నీకు మేలు చేయువాడును, నేనే నీకు సహకారిని, నేనే నీకు మేలు చేయువాడును, నేనే అన్న దేవుడు నీకు కార్యము సిద్ధింపచేస్తాడు. దైవాశీస్సులు మీకు కలుగునుగాక.